అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి వినయరత్నం. ఈరోజు మనం వీడియో నందు ఈ ఏప్రిల్ 29వ తారీఖు వరకు ఉన్న అప్డేట్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చెప్పుకోబోతున్నాం. ఓకే, అదేంటంటే ఇప్పటికే మనకందరికీ తెలిసిన విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది గత నెలలో అయితే సచివాలయంకి వెళ్ళి తెచ్చుకున్నాము. ఈ నెల నుంచి అంటే మే జూన్ నెలలో పెన్షన్ అనేది మీరు సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదనేసి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి సచివాలయంకి పోకపోతే వాళ్ళే వచ్చి ఇస్తారా అంటే లేదండి, రెండు విధాలుగా ఇస్తారు. ఒకటి, 75% మంది పెన్షన్దారులకి వారికి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేస్తామని అయితే అంటున్నారు. రిమైనింగ్ 25% ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చి ఇంటి దగ్గరికి ఇస్తామని అయితే అంటున్నారు. ఇక్కడ చాలామంది వృద్ధులకు కానీ పెన్షన్దారులకు అందరికీ కూడా కొంచెం సందేహం అయితే ఉంటుంది. ఎవరికి బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నారు, ఎవరికి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు, మాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య అంటే దీనికి సంబంధించి మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే దీనికి సంబంధించి మీకు ఏ సందేహాలు అయితే ఉన్నాయో దీనికి సంబంధించి ఈరోజు ఉదయం సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్లో డీబీటీ లిస్టు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్లో ఎవరెవరికైతే వేయబోతున్నామని చెప్తున్నారో ఆ పెన్షన్దారులకు సంబంధించిన లిస్టు, అదేవిధంగా డోర్ టు డోర్ ఇంటికి వచ్చి ఎవరికైతే పెన్షన్ ఇవ్వబోతున్నారో దానికి సంబంధించిన లిస్టు, ఈ రెండూ కూడా సచివాలయంలో ఈరోజు ప్రింట్ ఇచ్చారు. కాబట్టి మీ సచివాలయ ఉద్యోగి మీకు అందరికీ కూడా ఎవరెవరికి బ్యాంకులో వేస్తున్నారు, ఎవరెవరికి ఇంటి దగ్గరికి ఇస్తున్నారు అనే సమాచారాన్ని మాత్రం 1వ తేదీ లోపల ఖచ్చితంగా అందరికీ తెలియపరచాలి. ఇప్పటికే ఎవరెవరికైతే బ్యాంకులో వేస్తామని అయితే అన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ రోజు నాటికి ఎవరికి బ్యాంకులో వేస్తామో అని మాత్రం లిస్ట్ వచ్చింది. ఏ అకౌంట్లో వేస్తామనేది మాత్రం ఇంకా రాలేదు. ఓకే, అది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరే కూడా సులభంగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను ఇస్తాను. అది NPCI లింక్ అంటారు. అది కేవలం మన ఆధార్ కార్డుతో మనమే చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మన ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఇచ్చిన తర్వాత ఒక OTP వస్తుంది. ఆ OTP మనం ఇచ్చినట్లయితే మన ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి అయితే లింక్ అయ్యిందో ఆ స్టేటస్ చూపిస్తుంది. అక్కడ పైన స్టేటస్ దగ్గర యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా చెక్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ అక్కడ యాక్టివ్ ఉన్న తర్వాత నెక్స్ట్ కింద మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయిందో అక్కడ చూపిస్తుంది. కాబట్టి ఆ బ్యాంకులో మాత్రమే అమౌంట్ పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT అంటే అదే అనమాట. సో అక్కడ బటన్ నొక్కండి, మీ ఆధార్ బేస్డ్ అక్కడ బటన్ నొక్కడం మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే ఈ DBT సిస్టమ్ ద్వారా మనం చెప్పిన విధంగా ఈ బ్యాంకులో పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇది చెప్తున్నానంటే ఇక్కడ కూడా కొంతమంది సందేహం రావచ్చు, మేము బ్యాంక్ అకౌంట్ ఏమి ఇవ్వలేదు కదా, వాళ్ళు ఏ విధంగా వేస్తారని కూడా అడగచ్చు. కాబట్టి ఇదే సిస్టమ్ అండి. మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయి ఉంటుందో దానికి ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతుంది. దాన్నే DBT సిస్టమ్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మరొక వెసులుబాటు కూడా ఇచ్చింది, గమనించండి. ఒకవేళ మీకు బ్యాంకులో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉండి అక్కడ ప్రభుత్వం మీకు అకౌంట్లో వేసిన తర్వాత కూడా మీకు రిజెక్ట్ అనేది ఏదైనా వచ్చినా కూడా, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా అలాంటి వాళ్ళకి మళ్ళీ తెచ్చి ఇంటికాడికి ఇస్తామనేది అంటున్నారు. కాబట్టి 1వ తేదీ పైన అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా మీకు ఇంటికే తెచ్చిస్తామనేది అంటున్నారు. ఓకే, మొత్తానికి పెన్షన్దారులు దాదాపు 75% మంది ఖచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తూ ఉంది. ఓకేనా, ఇదండి. బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి, రిమైనింగ్ వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తామంటున్నారు. ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ సందేహాలు నివృత్తి చేయడానికి మన వంతు ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి వినయరత్నం.